సైంధవ ట్రైలర్ ఎలా అనిపించింది? సైంధవ్ మూవీ మాత్రం మంచిగా, అంటే అప్పట్లో జెర్సీ మూవీ చూసినాం భయ్య మనం. జెర్సీ మూవీ, మళ్ళీ డాడీ మూవీ, అవి బిగ్గెస్ట్ హిట్ కొట్టినాయి. అదేవిధంగా ఈ సినిమా కూడా పక్కా బిగ్గెస్ట్ హిట్ కొడుతుంది. ఎందుకంటే మంచి అందులో స్టోరీ ఉంది భయ్య, మంచి స్టోరీ ఉంది, కథ ఉంది. కాబట్టి పక్కా ఈ సినిమా ఒక విక్టర్ వెంకటేష్కి ఇప్పుడు అన్ని ఫ్లాప్ల ఖాతాలో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా ఒక హిట్ కొడుతుంది పక్కా. గన్స్ మరడి ఎంత మెయింటైన్ చేయడు కదా, గన్లు ఎక్కువ ఉన్నాయి దాంట్లో. ఎలా అనిపించింది చూసినప్పుడు? విక్టర్ వెంకటేష్ గుర్తుకొస్తే కామెడీ రోల్స్ గుర్తుకొస్తుండే. శుక్లదామవర్ధం శశివర్ధనం అంటుండే. అవి ఏ సినిమా కూడా కామెడీ రోల్లో తీసుకెళ్తుండే. అలాంటిది మనోడికి ఈ సినిమా అంటే నువ్వు అర్థం చేసుకో, మొత్తం మాస్. ఒక తమిళ్ మూవీస్ విజయ్ తలపతిది, అజిత్ క్రైమ్ మూవీస్ ఎట్లా ఉంటాయో అట్లా అనిపించింది. ఇట్లా గుర్తితే కత్తి ఇక్కడ దిగుతుంది, మొత్తం దించుతున్నాడు. మొత్తం ఇద్దరు అమ్మాయిలతో దించినట్టు దించుతున్నాడు వాడు. కాబట్టి సినిమా పక్కా విక్టర్ వెంకటేష్ విక్టరీ పక్కా. విజయము, ఎలివేషన్స్, ఆ క్రైమ్ అంటే హాలీవుడ్ లెవెల్లో అనిపించింది మొత్తానికి. సినిమా ఖచ్చితంగా 100 కోట్ల క్లబ్లో చేరుతుంది భయ్య. విక్టర్ వెంకటేష్కి ఇప్పటి వరకు 50 కోట్లు కానీ 140 కోట్లు ఉంది F2. ఇది కూడా మంచిగా 200 కోట్లు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. స్టోరీ అంటే స్టోరీ పాప పైన ఉంది. ప్లస్ మంచి అంటే ఒక ఇప్పట్లో ఏ సినిమా కూడా చూడలేము మనం. జెర్సీ కానీ జెర్సీ ఫైట్లు ఉండవు, కానీ కథ బాగుంది, కానీ డాటర్ క్యారెక్టర్ ఉంది. అదేవిధంగా ఈ సినిమాలో కూడా పక్కా ఒక డాడీ మూవీ కానీ మంచి ఎమోషన్ మూవీ అనిపిస్తుంది నాకు. చూద్దాం ఎట్లా ఉంటుందో. యంగ్ హీరోయిన్ ఉంది, మంచిగా ఉంది, క్యూట్గా ఉంది. మనోడు చెప్పనవసరం లేదు. మన ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం రా, ఇవన్నీ సినిమాలు ఆయనే ఉంటాయి. ఇక లవ్లో చెప్పనవసరం లేదు. పెళ్లి సందడే, చింతకాయల రవి పక్కా హిట్ కొట్టేస్తాడు. మనం వెంకీ లుక్స్ మొత్తం మాస్గా అనిపిస్తుంది భయ్య నాకైతే. మొత్తం మొత్తం గన్స్ షూట్స్. ఆ సినిమా మనం తెలుగులో చూడలేం భయ్య, తమిళ సినిమా చెప్పుకోవచ్చు మొత్తం. హిందీ యాక్టర్స్ కూడా చాలా మంది యాక్టర్స్ విలన్ క్యారెక్టర్. అవునవును, ఆర్య కూడా ఉన్నాడు దీంట్లో. ఆర్య గురించి చెప్పనవసరం లేదు. మొత్తం ఎటు చూసినా ఆర్య ఫైట్లే కనిపిస్తున్నాయి నాకు. ఆర్య అయితే ఫైట్లకు మాస్ మహారాజ్ అని చెప్పుకోవచ్చు. కుమ్మేస్తాడు మనోడు. పండక్కి బరిలో నిలబడుతుంది, ఖచ్చితంగా గట్టిగా నిలబడుతుంది. పెద్ద హిట్ కూడా కొట్టేస్తాడు మనోడు. గుంటూరు కారంగా పోటీ కూడా ఇవ్వచ్చు అంట ఖచ్చితంగా. అంటే ఈ సినిమా స్టోరీ బాగుంటే పక్క కొడుతుంది భయ్య. ఎందుకంటే కాశ్మీర్ ఫైలు, కాంతారా చూసుకో, ఆ హీరోలు ఎవరికి తెలియదు కానీ ఎంతో అక్కడ హీరోలు ఇప్పటి వరకు 400 కోట్లు కూడా కొట్టలేరు మన హీరోలు. కానీ అందులో ఉన్న చిన్న హీరోలే 400 కోట్లు కొడుతున్నారు అని అంటే సినిమా ఒక స్టోరీ. ఇప్పుడు టైటానిక్లో ఉన్న హీరో ఎవరికి తెలియడు భయ్య, ఆ జేమ్స్ కెమెరామ్యాన్ అందరికి తెలుస్తుంది. కాబట్టి మనకు స్టోరీ బాగుంటే ఆటోమేటికల్ ఎవడైనా ఆదరిస్తాడు. సినిమా హీరోల కంటే ఇప్పట్లో డైరెక్టర్లే హీరో. RRRలో హీరో రాజమౌళి ఎక్కడికో వెళ్ళిపోయిండు. ఇప్పుడు మన భారతదేశానికి హీరో రాజమౌళి అని చెప్పుకోవచ్చు. ఈ కథ బాగుంటే కూడా పక్కా వేరే లెవెల్కి వెళ్తుంది. హాయ్ బ్రో, పిక్స్ ఉంది బ్రో. అసలు ఆ వెంకటేష్ గారి లుక్ చూస్తేనే కొత్తగా అనిపించింది. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా, చిన్న పాప సెంటిమెంట్ అయినా, నాకు తులసి సినిమా అప్పుడు ఉన్న అంటే ఆ సినిమాలు ఫ్లాష్బ్యాక్ అవి గుర్తుకొస్తున్నాయి ఈ సినిమా చూస్తుంటే. ఇంకా సినిమా చూడలేము కాబట్టి జస్ట్ ఏంటంటే ఈ ఇంట్రడక్షన్ మాత్రం. ఇంకా సినిమా ఎట్లా ఉంటుందో చూడాలి. మామూలు కాదు. ఒకసారి ఎట్లా అంటే ఒక రాయలసీమ ఫ్యాక్షనిజం లాగానే ఉంది మొత్తం. ఆ సౌండ్ ఎఫెక్ట్ అయినా చూస్తే అట్లా ఉంది. ఎమోషన్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా, ఆ బీట్ కూడా చాలా బాగుంది. దానిలో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే తమిళ ఆర్య కూడా ఉన్నాడు. చిన్న ఏదో గెస్ట్ రోల్ ఏదో చేసినట్టుండు. చాలా బాగుంది, చాలా బాగుంది బ్రో. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మీరు చాలా అంటే మళ్ళీ పాత వెంకటేష్ మళ్ళీ రీబ్యాక్ అవుతాడు చూడు, మళ్ళీ అట్లా అనిపిస్తుంది. మాస్ మళ్ళీ అంటే ప్రీ బ్యాక్ అవుతుంది అనమాట. అవును, డెఫినెట్గా 100% సక్సెస్ అవుతుంది. చాలా డెఫినెట్గా మళ్ళీ పాత వెంకటేష్ వస్తుంది మళ్ళీ బయటికి. డెఫినెట్గా బ్రో, తప్పకుండా. చాలా బాగుందన్న. థియేటర్లో ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వెంకటేష్ గారు ఇంత లేట్గా రావడానికి కారణం ఏంటో అనుకున్నాం. ఇది కొత్త కాన్సెప్ట్తో మన ముందుకైతే ఒక సెంటిమెంట్ కాన్సెప్ట్తో వచ్చారు. సో వచ్చే పండగకి 5 సినిమాలు కూడా 5 వేరే వేరే క్యారెక్టర్లతో వస్తున్నాయి, వేరే వేరే కంటెంట్లతో వస్తున్నాయి. 5 సినిమాలు కూడా హిట్ అవుతుంది, ఏది కూడా ఎక్కడ పోదు. ఎందుకంటే వేరే వేరే కంటెంట్లు కాబట్టి. వెంకటేష్ గారి సినిమా అయితే కొత్తగా చూసుకోవాలి మనం. ఎందుకంటే అది ఆ సెంటిమెంట్ కానీ, ఆ పాప ఒక వ్యాధికి సంబంధించి అయితే వస్తుంది స్టోరీ. దాంట్లో ఆక్సిజన్ ఏదైతే ఉందో సినిమా రోల్ మొత్తం కూడా పాపకు అలా పెట్టే ఉంటుంది. వాళ్ళు చేసే బాధ ఎలా ఉంటుంది, ఆ పాప తినిపిస్తుంది ప్రేమతో,
అవన్నీ కూడా చిన్న చిన్న సీన్స్ అయితే మనకి గన్స్ వాడాడు కదా, నీకు ఎలా అనిపించింది గన్లు ఫుల్ చాలా బాగుందన్న. మాఫియా రేంజ్ మాఫియా రేంజ్ లో ఉన్నాయి. తర్వాత ఒకసారి కామెడీగా మనం వెంకటేష్ గారు చెప్పక్కర్లేదు, ఇస్ కామెడీ మ్యాన్ గా ఇస్ కింగ్. ప్రతిది సినిమాలో అన్ని రోల్లో కనబడతాడు. తమిళ ఆర్టిస్ట్ ఆర్య గారు యాక్ట్ చేశారు కదా. అవును, ఆర్య గారు, ఇంకో ఆయన పేరేమో మనం ఇండియా అయిన ఒక అతను చాలా బాగుంది. నా కంటైనర్లు మిస్ అయిపోయినాయి రా, నా కంటైనర్ కావాలంటాడు కదా. అవును, ఎలా అనిపించింది? చాలా బాగుందన్న. ఎందుకంటే థియేటర్లో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారన్న. ఎందుకంటే వెంకటేష్ గారు ఇంత లేట్ తీసుకుంటాకి వాళ్ళ ఫ్యాన్స్ ఏ రకంగా ఏ ఊపుతో ఉంటారు, ఎంత రెచ్చిపోతారో ఇంకా మనం చూసుకుందాం థియేటర్లో. ఇప్పుడు వచ్చి 2 సినిమాలు ధీటుగా ఉంటుంది మన గుంటూరు గారు అసలు దేని సంబంధం ఉండదు అన్న. ఈ 5 సినిమాలు కూడా వేరే వేరే కంటెంట్లు. జనాలకి పండక్కి 5 సినిమాలు ఎందుకు వస్తున్నాయి అంటే, పండక్కి 5 సినిమాలు రిలీజ్ చేసే విధానం ఎందుకంటే 5 వెరైటీలు ఉన్నాయి కాబట్టి దాంట్లో. ఇప్పుడు మనం ఉగాదికి ఎలా తింటామో రుచులు, సో ఈ పండగ కూడా వేరే వేరే కంటెంట్లు మనకి ఇస్తున్నారు. అది హిట్ ఓవర్గా 5 సినిమాలు హిట్. థ్యాంక్ యూ.